హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు వడ్డియారం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాం. అంటే ఇది వడ్డియారం రైల్వే స్టేషన్. ఇక్కడ అంత అయితే పార్కింగ్ ఏరియా ఉంటుంది కానీ అంత సేఫ్టీ ఏం కాదు. కాకపోతే బైక్ని ఇంటి దగ్గర పెట్టేసి రావడం చాలా బెటర్. మనం ఇప్పుడు వడ్డియారం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ట్రైన్ ఇదంతా రైల్వే స్టేషన్. మనకు వడ్డియారం రైల్వే స్టేషన్ చూశారు కదా, అది బోధన్ గుంతకల్ ప్యాసింజర్. టైం కూడా 8:33 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ అందరూ క్లౌడీగా ఉంటుంది, ఎందుకంటే మనకు టైమింగ్ 8:30 ఆఫీస్ టైమ్స్ ఉంటాయి కాబట్టి అందరూ వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఇది మనకి రైల్వే స్టేషన్. ఇంకా చెప్పుకుంటే ఇది ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. మన ట్రైన్ రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి మీకు ఇదంతా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా అందరూ ట్రైన్ దిగడం. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా అంత సేఫ్టీగా ఉండదు. అలాగే మంకీల బెడది కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా కోతుల బెడద అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రైల్వే ట్రాక్ల పైన ఇక్కడ సేఫ్టీ అయితే అంత కాదనుకుంటున్నాను. చూశారు కదా, ఎవరు హడావిడిగా వెళ్ళిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇంకా ఇప్పుడు మనం వడ్డియారం రైల్వే స్టేషన్ ట్రైన్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇదే వడ్డియారం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. ఇదే ప్లాట్ఫామ్ అనమాట. అంటే ప్లాట్ఫామ్ అంత డెవలప్డ్ అయితే కాదు, ఓల్డే. కాకపోతే మనం ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మిర్జాపల్లి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదంతా మనకు చూసుకున్నట్టయితే వడ్డియారం ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. వడ్డియారం రైల్వే స్టేషన్ నుంచి ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా వడ్డియారం రైల్వే స్టేషన్ బాగా లాంగ్ ఉంటుంది, కానీ అంత డెవలప్డ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇదే వడ్డియారం వడ్డియారం స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ మనం మిర్జాపల్లి. ఇదే మిర్జాపల్లి స్టార్టింగ్ పాయింట్ బ్రదర్స్. మిర్జాపల్లి మనం బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ మిర్జాపల్లి ఇది లోకల్ ఏరియా అనమాట. ఇది ఇక్కడ అంత డెవలప్మెంట్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసారు కదా, మిర్జాపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. చూసారు కదా, మిర్జాపల్లి ఎల్లో కలర్లో రాసిన బోర్డు పైన కనిపిస్తుంది కదా, మిర్జాపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ట్రైన్ అయితే స్టాప్ వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని అజంతా కానీ అకోలా కానీ చాలా ట్రైన్స్ ఇక్కడ స్టాప్ ఉంటుంది, కానీ వడ్డియారంలో అయితే ట్రైన్ స్టాప్ ఉండదు. ఇది మనదే బొమ్మ ఫ్రెండ్స్, ఇది మన నీడ. ఇక్కడ క్లౌడీ ఫ్రూట్స్ జామ పండ్లు అయితే బాగా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి. ఇంకా చూసుకున్నట్టయితే ఇది కోతులు అయితే మరీ దారుణం ఫ్రెండ్స్. చూసారు కదా, కోతులు ఆ ట్రాక్ కింద పడ్డాయో లేదో తెలియకుండా ఆగమాగం చేస్తున్నాయి మొత్తం. మనం కూడా చాలా కోతులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఫ్రెండ్స్. ఆ కోతులు కరిచినా కూడా చాలా కష్టమవుతుంది. ఇది మనదే కటౌట్. చూసారు కదా, దారుణంగా ఉన్నాయి ఇక్కడ. ఆ కోతులకు వేసేటోళ్ళు కూడా అలాగే వేస్తున్నారు మళ్ళీ కరిస్తే. ఇంక ఇది సమోసాలు. కోతులు చూసారు కదా, ట్రాక్ పైన అలా ఆడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ కుక్కలు కూడా వచ్చేసాయి అక్కడికి. ఇది మిర్జాపల్లి మెయిన్ రైల్వే స్టేషన్ బ్రదర్స్. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ట్రైన్ అయితే బయలుదేరింది ఫ్రెండ్స్. కోతులు అయితే చెప్పనక్కర్లేదు. ప్లాట్ఫామ్కి ఒక్కొక్క 100 కోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అందరు జర్నీలో హడావిడిగా ఉన్నారు, కానీ మన ట్రైన్ అయితే బయలుదేరేసింది ఇక్కడ నుంచే. చూసారు కదా, ఈ కోతి మరి దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే వెళ్తూ ఉంది. మన ప్రయాణం అయితే ఇలా కొనసాగుతుంది. ఈ రైల్వే స్టేషన్ ఈ ఏరియాలో అయితే అంత పెద్ద డెవలప్మెంట్ అయితే ఇంక కనిపించదు. చూసారు కదా, కోతుల పిల్లలు. ఈ ఏరియాలో చాలా కోతులు అయితే ఎక్కువనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఆ ట్రైన్ ఎంత పరిగెత్తితే కోతులు కూడా అట్లే పరిగెడతా ఉన్నాయి. ఇంకా ఏముంది, ఈ రైల్వే స్టేషన్ మనకి ఎండ్ పాయింట్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ చూసారు కదా, విశాలంగా ఉంటుంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ అక్కన్నపేట రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇంక ఇది అక్కన్నపేట స్టార్టింగ్ పాయింట్. చూసారు కదా, ఇది అక్కన్నపేట రామాయణపేట మధ్యలో బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది
మొన్న రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయినట్టుంది ఇక్కడ. ఇవన్నీ మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంతకుముందు అయితే అంత గుట్టలు గుట్టలుగా ఉండేది. నెక్స్ట్ ముందుకు ఇంకొంచెం దూరంలో మనకు ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది ఇంకో 2 minutesలో. ఫ్రెండ్స్ మనకి అక్కన్నపేట ట్రైన్ కూడా, అక్కన్నపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. ఇక్కడ చాయ్ ఫేమస్ ఫ్రెండ్స్, 10 రూపీస్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. దీనికోసం జనాలు అయితే ఎగబడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్ పైన టీ అయితే దారుణంగా కోతులు అలాగే ఉన్నాయి. టీ పాయింట్ రాలేదు ఇంకా. చూసారు కదా అక్కడ బ్లూ కలర్ షర్ట్ వాళ్ళ కోడ్ అది. చాయ్ కూడా బాగా ఫేమస్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా టీ అయితే చాయ్ మీద జనాలు అయితే ట్రైన్ ఆగిందంటే చాలు మీద పడిపోతూ ఉంటారు. పైసలు లెక్క పెట్టుకొని కూడా తీరిక లేకుండా చాయ్ పోస్తూనే ఉంటాడు, వీళ్ళు వస్తూనే ఉంటారు. చాయ్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ఆడ కుప్పలు పైసలు పడుతూనే ఉంటాయి, ఖాళీ అయితేనే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడ ఒక చాయ్ తాగిన తర్వాతే ట్రైన్ ఎక్కుతాను ఫ్రెండ్స్. మనం కూడా ఒక చాయ్ తీసుకున్నాం, అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం, ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వడానికి రెడీ ఉంది. అంకుల్ అయితే బాగా తాగేస్తున్నారు చాయ్ని. చూశారు కదా 10 రూపీసే. ఇంకా ముందరికి వెళ్తే మనం ఇంకా ఆ భోగిలో ఎక్కున్నారని చెప్పి మనం ముందర భోగిలోకి వెళ్తున్నాం. ముందర భోగిలో కూడా చాలా ఉన్నాం, మనం వీడియో తీయాలి కాబట్టి ఫ్రంట్లో కూర్చోవాలి. చూసారు కదా కోతులు అయితే మరీ దారుణంగా, వాటిదే ప్రపంచం అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా కోతులు, మనం కూర్చొని కోతులే కూర్చుంటూ ఉన్నాయి ఇక్కడ. కుక్కలు కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇంత రూరల్ ఏరియా కాబట్టి అంత డెవలప్మెంట్ అయితే లేదు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా చెప్పుకున్నట్టయితే ఇదే ఇక మనం బయలుదేరుతున్నాం అక్కన్నపేట రైల్వే స్టేషన్ నుంచి ఫ్రెండ్స్. మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇదేంటి స్టాప్ వచ్చేసినట్టు, స్టాప్ ముందుకు వెళ్తున్నాం మనం. అక్కన్నపేట ఇదేనండి మెయిన్ టికెట్ కౌంటర్ ఇక్కడే ఉంటుంది. చూసారు కదా అక్కన్నపేట రైల్వే స్టేషన్. ఇక్కడ అన్ని ట్రైన్లన్నీ అయితే ప్రతిదీ ఆగుతుంది ఫ్రెండ్స్. ఇది జనరల్గా టీ పాయింట్. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా అంత డెవలప్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. చూసారు కదా మనకి రైల్వే స్టేషన్, చెట్లు కానీ అవి. కోతులు అయితే మరి ఇంకా చెప్పనక్కర్లేదు. కోతులు అయితే మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం ఇట్లా ప్యాసింజర్స్ లాగా నింటూనే ఉన్నాయి. ఇదే మనకు అక్కన్నపేట ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్తో. నెక్స్ట్ మనకు వచ్చేది కామారెడ్డి ఫ్రెండ్స్. ఇది మనం ఇక అలా చల్లగాలికి అలా నిలబడ్డాం ఫ్రెండ్స్. చలి అయితే బాగానే ఉంది, అయినా కూడా వెళ్ళాలి కదా, అందుకని అలా నిలబడ్డాను. చూసారుగా మనకు నెక్స్ట్ వచ్చేది కామారెడ్డి స్టార్టింగ్ పాయింట్. చూసారు కదా ఎంత డెవలప్ అయినా కానీ చెత్త అది అంత చెత్త అని కాదు కానీ కామారెడ్డి ఇప్పుడు న్యూ డిస్టిక్. ఇంతకుముందు నిజామాబాద్ డిస్టిక్ ఉండేది. నిజామాబాద్ డిస్టికే కానీ ఇప్పుడు 2 డివైడ్ అయ్యి కామారెడ్డి డిస్టిక్ కూడా వచ్చేసింది. ఇదేనండి కామారెడ్డి. మనము ఫస్ట్ ప్లాట్ఫామ్ అనుకున్నాం కానీ ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసింది. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇది మెయిన్ కామారెడ్డి. ప్రతి ట్రైన్ ఇక్కడ స్టాప్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలని రాయలసీమ కానీ స్టాప్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారు కదా అలా దుంకడం కానీ అలా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్ ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా, ఫ్యామిలీస్ ఉంటారు, అందరికీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎవరి పనుల్లో మనం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మనకు నిజామాబాద్ స్టాప్ వస్తుంది. ఇది కూడా అంత డెవలప్మెంట్ ఏం లేనట్టుగా ఉంది. చూసారు కదా ఇప్పుడు ఈ మధ్యలోనే ఎలక్ట్రిక్ వచ్చి కామారెడ్డి ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్. చూసారు కదా నెక్స్ట్ మనకు నిజామాబాద్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్. హనుమాన్ టెంపుల్ ఇది చూసుకోండి. ఇది మనం నార్మల్గా మనం ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్. ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇది ఎంత ఆహ్లాదంగా ఉందో. ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటే అసలు ఏమి గుర్తుకురాదు. చూసారు కదా ఈ ఫారెస్ట్ ఏరియాలో ఫ్రెండ్స్. మన ట్రైన్ అయితే ఫాస్ట్గా 110 km/h వెళ్ళిపోతుంది, స్పీడ్ వెళ్ళిపోతుంది. మనమైతే ఇక్కడ నిలబడ్డాం. ఇప్పుడు ఇది వరి సీజన్ కాబట్టి అక్కడ వాటర్ పెడతా ఉన్నారు. మనం చూసారు కదా అరకులో లాంటి ఫీలింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. నెక్స్ట్ చూసారు కదా ట్రైన్ క్రాసింగ్. చూసారా ఫ్రెండ్స్ అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంది.
నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ మనం ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి, మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఈ వాటర్ ఫాల్స్ చూసారు కదా, ఇప్పుడు ఈ మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు, అక్కడ బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్. కాకపోతే నిజామాబాద్ వచ్చే ముందు మనకు ఇందల్వాయి, సిరినాపల్లి ఇవన్నీ స్టాప్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి మన ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంకా మనం వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. చూసారు కదా వాటర్, ఈ పొలాలు నాటే సమయం కాబట్టి అందరు పొలాలకు వాటర్ వేసేసినట్టున్నారు. నెక్స్ట్ రెడీ చేసేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ చెప్పుకుంటే మనకు పసుపు ఫేమస్ కాబట్టి పసుపు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా అందరూ వరి వేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూసారు కదా మనం నిజామాబాద్ ఎంట్రీ అయితే అది చేసాం. చూస్తారు కదా ఇది నిజామాబాద్ ఎంట్రీ పాయింట్ రైల్వే స్టేషన్. 2 ట్రాక్స్ ఉంటాయి, అది కరీంనగర్ ట్రాక్, అది కరీంనగర్, ఇది నిజామాబాద్. చూస్తారు కదా మనకు నిజామాబాద్ కనబడొచ్చేసింది కదా. మనం నిజామాబాద్లోకి అయితే ఎంట్రీ వచ్చేసాం ఫ్రెండ్స్. నిజామాబాద్ అయితే డెవలప్మెంట్లో చెప్పుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను డిగ్రీ కూడా ఇక్కడే చేశాను ఫ్రెండ్స్. జీజీ కాలేజ్ ఫేమస్, చూసారు కదా వచ్చేసింది. వెల్ డెవలప్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా డేంజర్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, అందుకే మీకు అలా సిగ్నల్ పెట్టాను. ఇదే ఫ్రెండ్స్ నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడు డెవలప్మెంట్కి చాలా అపురూపంగా తయారవుతుంది మన నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఇంతకుముందు ఇంత ఇలాగా డెవలప్మెంట్ అయితే కనిపించలేదు, కానీ ఈ మధ్యలో చాలా బాగా డెవలప్ చేశారు. చూసారా కొత్త కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది ఈ ఏరియాలో. మనమైతే ట్రైన్ నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఇంత బయలుదేరుతూ ఉన్నాం. నెక్స్ట్ లెవెల్లో తయారవుతుంది, అంతా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అందుకే ఈ రేకుల సెట్తో కవర్ చేశారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసారుగా పని జరుగుతుంది, కీప్ ఇన్ ద వర్క్ ప్రోగ్రెస్ అని రాశారు. ఇది మనకు ఇంతకుముందు ఉన్నటువంటి క్యాఫెటేరియా. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి డెవలప్మెంట్ కంప్లీట్ అయినట్టుంది కట్టడం. ఇదే మనకు పార్కింగ్ ఏరియా, బైక్లు కానీ పార్సల్ ఇంతకుముందు ఇచ్చేది ఇక్కడ. ఇక్కడ నుంచి పార్సిల్స్ కానీ పార్కింగ్ ఏరియా, ఇక్కడ కార్లు, బైక్లు, 2 వీలర్స్ అన్నీ కూడా ఇక్కడే పార్క్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతుంది, చూసారా వర్క్ అయితే బాగానే జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్తే మన ట్రైన్ అయితే స్లోగా ప్లాట్ఫామ్ అయింది కాబట్టి స్లోగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతూ ఉన్నాం. ఇక ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి ఇక్కడ చెట్లు కానీ అంతా మొత్తం ఈ శౌచాలయం కొత్తగా వేసేసారు. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా బాగానే వేసారు, అందుకే మీకు ఇక్కడ జూమ్ పెట్టి చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మనకి చూసారు కదా కొత్త క్యాంటీన్స్ కానీ, అక్కడ ఫ్లవర్స్ కానీ, ఆ గార్డెన్స్ కానీ అన్నీ కొత్తవే. ఈ ఏరియా అంతా కంప్లీట్ అయిపోయింది, మనం చూడొచ్చు నిజామాబాద్ వెళ్ళినప్పుడు. ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఏరియా మొత్తం. అటు సైడ్ ఇంకా వర్క్ జరుగుతుంది, అందుకే మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే బాగానే కడుతున్నారు ఇక్కడ, డెవలప్మెంట్ అయితే బాగానే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే చూసారు కదా గ్రీన్ కానీ ఆ గ్రీనరీస్ చెట్లు బాగానే పెడుతున్నారు. మన ట్రైన్ అయితే ఫాస్ట్ అవుతుంది. ఇంక ఇప్పుడు 30 km/h స్లోగా వెళ్తుంది. ఇంతకుముందు మన పార్సల్ ఏరియా ఇక్కడ లాస్ట్కి పెట్టారు ఫ్రెండ్స్. ఏదైనా పార్సల్స్ బైక్ కానీ 2 వీలర్స్ లాంటివి ఏమైనా పార్సల్స్ వస్తే ఇక్కడిని తీసుకోవచ్చు. ఇంకా మనమైతే ముందుకు మన ట్రైన్ అయితే స్పీడప్ అయ్యింది. నిజామాబాద్ ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, చూసారు కదా అలా దూరం కనిపిస్తుంది నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. ఫెసిలిటీస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి అందులో, మన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకేనా ఫ్రెండ్స్, నిజామాబాద్ అంటే మనకు ఫేమస్ గవర్నమెంట్ హాస్పిటల్, చాలా బాగానే చూస్తారు అక్కడ. నెక్స్ట్ మనకైతే మన స్టేషన్ అయితే అయిపోవచ్చింది. ఇక్కడ నుంచి మనం అందుకే మీకు జూమ్ చేసి చూస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దగా అంటే ఇదే మనకు కనిపించేది. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళేసేది బాసర్. ఈ నిజామాబాద్ నుంచి మనం నెక్స్ట్ వచ్చేది బాసరే కాబట్టి నిజామాబాద్ ఎండ్ పాయింట్ ఇది. మనమైతే అలాగే బయట గాలి కలర్ నిలబడ్డాం ఫ్రెండ్స్. బయట ఒకసారి చూపిస్తున్నాను. వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా గాలి ఎలా ఉందో.
అందుకే మీకు ఒకసారి అలా చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసారు కదా, గాలి అయితే చాలా దారుణంగా ఉంది. ఇది కొత్త కన్స్ట్రక్షన్. 2 సైడ్స్ కూడా ప్లాట్ఫామ్స్ రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ వైర్ క్లోజ్ అయిపోయాయి, బాగానే కడుతున్నారు. నెక్స్ట్ లెవెల్ వేసేసి ట్రైన్ అయితే నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంత స్పీడ్ అయితే మామూలుగా లేదు స్పీడ్. మనమైతే ఇప్పుడు బాసర రైల్వే స్టేషన్ గోదావరి అయితే రీచ్ అయిపోయింది. చూసారు కదా గోదావరి, అప్పుడైతే ఫుల్గా పొంగేది. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే తక్కువైనట్టున్నాయి. చూసారు కదా వచ్చేసింది బాసర రైల్వే స్టేషన్. ఇది బాసర రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఇంకా ఇదే రైల్వే స్టేషన్ అయితే చాలా, ఈ ట్రైన్కి అయితే చాలా జనాలు వస్తారు ఫ్రెండ్స్. టెంపుల్లోకి బాగానే ఉంటుంది ఈ టైంకి. మనకు చలికాలం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువనే ఉన్నట్టుంది ఈ ట్రైన్కి. చూసారు కదా క్రౌడ్ ఎంతకంటే ఎక్కువనే ఉంటారు పబ్లిక్. ఈరోజు ఫ్రైడే కాబట్టి జనాలు కూడా చాలా ఎక్కువ ఉంటారు. వీలైతే మీరు ఫ్రైడే రోజు జర్నీ క్యాన్సిల్ చేసుకోండి బాసర. ఎందుకంటే చాలా జర్నీ ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. బాసర అక్కడ బస్సు ఒకటి బ్లూ కలర్లో ఉచిత ప్రయాణం ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఆలయానికి, టెంపుల్కి ఫ్రీ బస్సు, ఆలయానికి ఉచిత బస్సు. ఈ బస్సు నుంచి డైరెక్ట్ గోదావరికి స్నానం చేసి అక్కడ నుంచి మనం టెంపుల్ వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి ఫ్రీగానే బస్సులో వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీడియో మనం తీసుకున్నాం ఫ్రెండ్స్.